వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఒక మెయిల్ ఒక కాల్ అంతే. జాబ్ ముగిసింది. ఇప్పుడు ఐటీ రంగంలో ఇది వ్యక్తిగత కథ కానే కాదు, ఇది వేల మందికి జరుగుతున్న నిశ్శబ్ద వాస్తవం. ఎందుకు కంపెనీలు ఇలా ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి, ఎందుకు ఉద్యోగులు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తున్నారు? ఈరోజు మనతోటి ఉన్నారు తాజాగా ఐటీలో జాబ్ కోల్పోయిన నవాజ్ గారు. నమస్తే నవాజ్ గారు. నమస్తే సార్. నవాజ్ గారు, మీకు జాబ్ పోయిందని ఎలా చెప్పారు? ఒక మెయిల్ ద్వారానా లేకపోతే మీటింగ్ లో మీకు చెప్పడం జరిగిందా? సార్, మొట్టమొదటిగా అందరికీ నా యొక్క నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్‌నూన్ టు ఎవ్రీవన్, మీ ప్రేక్షకులందరికీ. సార్, నాకు యాక్చువల్‌గా ఒక హెచ్ఆర్ మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్‌లో హెచ్ఆర్ అండ్ నా మేనేజర్ వచ్చారు. నేనున్నాను. ఆ టేబుల్ పైన బోర్డ్ రూమ్‌లో తీసుకెళ్లారు. ఆ టేబుల్ పైన నాకు మ్యూచువల్ సెపరేషన్ అగ్రీమెంట్ అనేది ఒకటి పెట్టారు సార్. ఆ తర్వాత టెర్మినేషన్ లెటర్ నోటీస్ ఇచ్చారు సార్. 2 లెటర్స్ టేబుల్ మీద పెట్టి, "హే నవాజ్, నువ్వు మ్యూచువల్ సెపరేషన్ అగ్రీమెంట్ లెటర్ పైన సైన్ పెడతావా? లేదంటే మేము టెర్మినేట్ చేస్తాం" అని చెప్పారు సార్. థ్రెటనింగ్ లాంగ్వేజ్‌లో, ఒకవేళ నువ్వు గాని మ్యూచువల్ సెపరేషన్ అగ్రీమెంట్‌లో లెటర్‌లో సైన్ పెట్టకపోతే ఫ్యూచర్‌లో నీకు ఏ జాబ్స్ రావు. నీకు బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. అండ్ నీకు ఏం బెనిఫిట్స్ మేమివ్వము. నీకు ఎంతైతే ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ ఉందో ఏమి ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వము అని నాకు భయపిచ్చారు సార్. అండర్ కోయర్షన్‌లో నాకు భయపించడం ద్వారా నేనేం చేశానంటే, దిక్కు తోచని సిట్యుయేషన్‌లో ఆ లెటర్ పైన సైన్ పెట్టాల్సి వచ్చింది సార్. అండ్ ఆ లెటర్ కూడా నేను తీసుకొచ్చాను సార్ నాతో పాటి. నేను యాక్చువల్‌గా నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ దాదాపుగా ఒక 500 పైచిలుకు ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అండ్ బ్రాడ్‌కామ్ ఎంప్లాయీస్ కూడా విట్‌నెస్ ఉన్నారు సార్ నాతో పాటి. తను ప్రూఫ్స్‌తో సహా. సో, ఒక్క రోజులో ఉదయం 10 గంటలకి నాకు పిలిపిచ్చారు సార్. ఆ మీటింగ్‌లో బోర్డ్ రూమ్‌లో తీసుకెళ్ళి 10 నిమిషాలు సార్. 10 నిమిషాల్లో ఆ లెటర్ మీద సైన్ చేపించుకున్నారు. నాకు టైం కూడా ఇవ్వలేదు సార్. ఆ లెటర్ వచ్చి 5 పేజెస్ లెటర్ సార్. అది చదవాలన్నా మినిమమ్ హాఫ్ అన్ అవర్ అవుద్ది. అండర్‌స్టాండ్ అవ్వాలన్నా ఒక మినిమమ్ 4 అవర్స్ పడతది. కానీ ఇవన్నీ ఏం లేకుండా ఏమంటారు సార్, గన్ బ్లాంక్‌లో పెట్టినట్టు పెట్టి ఇమ్మీడియేట్‌గా సైన్ చేపించుకొని, నీకు ఫుల్ ఫైనల్ సెటిల్మెంటు జనవరి నెక్స్ట్ మంత్ ఎండ్‌లో ఇచ్చేస్తాము అని చెప్పారు సార్. ఓకే. నవాజ్ గారు, ఇక్కడ 2, సార్. 3 పాయింట్స్ మనం గమనించాలి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టినట్టు మిమ్మల్ని బెదిరించారు అనేది. అయితే మీకు ఆ రోజు ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ముందరే కొన్ని వార్నింగ్ సైన్స్ ఏమైనా కనిపించాయా మీకు? అంటే మీ ఉద్యోగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది అని, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ లేదా ఫీడ్‌బ్యాక్‌కి సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ నెగెటివ్ వచ్చాయా? మీకేమనిపించింది ఆ రోజు? సార్, నా కేస్ కొంచెం యూనిక్ సార్. యాక్చువల్‌గా నేను దాదాపు 2 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాను సార్ ఇంటర్నల్‌గా కంపెనీతో. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ అండ్ రిచెస్ట్ కంపెనీ సార్. దాదాపు టాప్ 10లో అమెజాన్, గూగుల్, ఎన్విడియా, ఒరాకల్, ఇవన్నీ ఇటువంటి పెద్ద కంపెనీస్‌తో ఇది టాప్ 10 లిస్ట్‌లో ఉంది సార్. దాదాపు $1 ట్రిలియన్ ఆఫ్ ఎర్నింగ్స్ జరుగుతుంది సార్. సో, ఇంత పెద్ద కంపెనీ అండ్ ఇది సెమీకండక్టర్ బేస్డ్ కంపెనీ సార్. నాకు 2 ఇయర్స్ నుంచి ఎందుకు నేను ఫైట్ చేస్తున్నానంటే, దాదాపు 2 ఇయర్స్ నుంచి నేను ఎక్కడ తల వంచలేదు సార్ ఎవరితో. ఇక్కడ మన హైదరాబాద్ ఆఫీస్‌లో చాలా ఒక ముఠా ఉంది సార్. మేనేజర్ల ముఠా, దోపిడీ ముఠా. ఎంతో మంది విద్యార్థులు, ఇంజినీర్స్ సార్, యంగ్ ఇంజినీర్స్ బలయ్యారు సార్ వీళ్ళతోటి. నేను 15 సంవత్సరాలు నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను సార్. నేను క్యూఏ లీడ్‌గా పనిచేశాను. క్యూఏ ఎక్స్‌పర్ట్‌గా పనిచేశాను. అదే బ్రాడ్‌కామ్ సార్ నాకు అబోవ్ అండ్ బియాండ్ అవార్డ్ ఇచ్చింది సార్. ఒక పెద్ద అత్యున్నతమైన అవార్డు ఆ కంపెనీ ద్వారా నేను అందుకోబడినాను సార్. అది 2 ఇయర్స్ ముందర యూఎస్ టీమ్ ఇచ్చింది సార్ నాకు. అదే టీము, అదే మేనేజరు నాతో చాలా దుర్భాషలాడాడు సార్. నేను చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాను సార్. నేను చాలా ఏమంటారు సార్, నేను చాలా నా పని ఏంటి నేను చూసుకొని వెళ్ళిపోతాను సార్. సో, అటువంటి వాటిని నన్ను కన్సిస్టెంట్ పర్ఫార్మర్ సార్ నేను. త్రూఅవుట్ ద ఇయర్స్. కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అండ్ మెనీ అవార్డ్స్ తీసుకున్నాను సార్ ఆ కంపెనీ నుంచి. కానీ నేను ఒకే ప్రాజెక్ట్‌లో ఉన్నాను సార్. ఒకే టీమ్‌లో ఉన్నాను సార్. ఒక న్యూ మేనేజర్ వచ్చారు సార్. తను ఏం చేశారంటే డైరెక్ట్‌గా నాకు ఆహ్, ఏమంటారు సార్, నా సీట్ దగ్గర రావడం, చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు సార్. నేను ఎవరి ముందర తల వంచలేదు సార్. ఇప్పటి వరకు జీవితంలో వంచను కూడా. ఎందుకంటే నేను ఒక్కడే భగవంతుడి పైనే నేను తల ఒగ్గుతాను సార్. నాకు నలుగురు చిన్న పిల్లలు.
నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మిడిల్ క్లాస్ సార్. అయినా నేను నవాజ్ నాకు గారు తెలుసు. నవాజ్ సార్. గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. అంటే కంపెనీ మీకు చెప్తున్న బ్రాండ్కామ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన అధికారిక రీజన్ ఏమిటి? అంటే మీ టీంలో ఇంకెవరికైనా ఈ పరిస్థితి ఎదురైందా, లేకపోతే సెలెక్టివ్గా మిమ్మల్ని తీసేశారా? ఇది చాలా మందికి అయింది సార్. చాలా మందికి ఎదురైంది. కానీ ఎవరు బయటికి రావట్లేదు. నాతో పాటు ఒక్కడొచ్చారు సార్. ఒకాయన వచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అది వాళ్ళు కూడా నాతో ఫోన్‌లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ నేను మటుకు నవాజ్ గారు ధైర్యంగా నేను ముందుకు అడుగుతుంది, రాగలిగాను. ఎంతమందిని తీసేశారు? మిమ్మల్ని ఒక్కళ్ళనే తీశారా, లేకపోతే చాలా మందిని తీశారా? సార్ వీళ్ళు ప్రతి క్వార్టర్ తీస్తా ఉంటారు సార్. ప్రతి 3 నెలలకొకసారి కొన్ని అది అన్‌అఫీషియల్‌గా తీస్తారు సార్ వీళ్ళు. వీళ్ళు లెక్క అనేది ఉండదు సార్. దాదాపుగా అది నేను 2019, 20 ఇయర్‌లో సీఏ టెక్నాలజీస్‌ని బ్రాడ్‌కామ్ అక్వైర్ చేసినప్పుడు దాదాపుగా 2000 మందిని తీశారు సార్ ఇక్కడ వాళ్ళు. తర్వాత నుంచి ఎవ్రీ క్వార్టర్ తీయడమే సార్ వీళ్ళది లే ఆఫ్స్ వితౌట్ ఎనీ రీజనింగ్. ఓకే, మీకు కాంపెన్సేషన్ లాంటిది ఏదైనా ఇచ్చారా? సార్ నాకు కాంపెన్సేషన్ ఏమిచ్చారంటే సార్ యాక్చువల్‌గా నెగెటివ్ నాకు దాదాపు 14,00,000 నెగెటివ్ ఇన్‌కమ్ టాక్స్ కట్టమని ఇచ్చారు సార్ నాకు నోటీస్. యాక్చువల్‌గా ఓకే. నాకు ఏం చెప్పారంటే సార్ 14,00,000 చిల్లర అమౌంట్ నువ్వే కట్టాలి ఇన్‌కమ్ టాక్స్ అని చెప్పి అది 20 మంత్స్ తర్వాత సెపరేట్ అయిన 20 మంత్స్ తర్వాత నాకు వీళ్ళు మళ్ళీ సార్ మెయిల్ పెట్టారు సార్ యూఎస్ నుంచి పేరోల్ టీమ్ నుంచి ఏమని బ్యాంక్ ఆఫ్ అమెరికా అకౌంట్‌కి మా యొక్క డబ్బులు మీరు కట్టండి అని. నేను ఇమ్మీడియేట్‌గా లీగల్ నోటీస్ పెట్టాను సార్. పెట్టిన వెంటనే 10 రోజుల్లో వీళ్ళు మళ్ళీ వద్దు నువ్వు ఏం కట్టాల్సిన అవసరం లేదు. వి ఆర్ క్లోజింగ్ ద కేస్. అవర్ బిజినెస్ యూనిట్ మేనేజర్ హాస్ కన్స్యూమ్డ్ ద అమౌంట్ అని పెట్టారు సార్ మళ్ళీ వాళ్ళు. ఓకే. బ్రాడ్కామ్ కంపెనీ ఇప్పుడు నవాజ్ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, బ్రాడ్కామ్ కంపెనీ తమ అభిప్రాయాలు తెలియజేయాలంటే తెలుగు పాపులర్ టీవీ సిద్ధంగా ఉంది. ఆ కంపెనీ కూడా తమ అభిప్రాయాలని వీడియో రూపంలో, మా ఇంటర్వ్యూ రూపంలో చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు నవాజ్ గారు మీరు చెప్పండి, ఈ మీ జాబ్ కోల్పోయిన తర్వాత మీరు మీ ఫ్యామిలీకి మీరు ఎలా తెలియజేశారు? సార్ ఒక రోజు అయితే నేను చాలా డిప్రెషన్‌లో వెళ్ళిపోయాను సార్. దాదాపుగా నేనైతే నాకు నలుగురు చిన్న పిల్లలు. మొత్తం ఐ యామ్ ద బ్రెడ్ ఎర్నర్ ఇన్ మై ఫ్యామిలీ సార్. మొత్తం మేము 17 మెంబర్స్ సార్. మేము చిన్న విలేజ్ నెల్లూరు నుంచి వచ్చాం సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ చాలా నాకైతే సూసైడల్ థాట్స్ వచ్చాయి సార్ అప్పుడు. నేను మెయిల్ కూడా పెట్టాను సార్ హెచ్ఆర్‌కి టార్చర్ భరించుకోలేక. కానీ నేను ధైర్యంగా నా ఫ్యామిలీకి నేనే బ్రెడ్ ఎర్నర్‌ని. నేను ముందుకు సాగాలని ధైర్యం తీసుకొని నేను ముందుకు సాగాను సార్. దాదాపు 15 నెలలు నాకు జాబ్ లేదు సార్. 15 మంత్స్ నేను జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాను. నాకు జాబ్ లేదు సార్. 15 మంత్స్ నుంచి నేను ఈఎంఐలు కట్టుకోలేక హైదరాబాద్ నుంచి నా ఫ్యామిలీకి మా మదర్‌కి 2 ఇయర్స్ నుంచి బాగాలేదు సార్. నలుగురు స్కూల్ ఫీజ్ కట్టుకోలేక, ఈఎంఐస్ కట్టుకోలేక హైదరాబాద్‌లో నేను రెంట్ 1 ఇయర్ కట్టలేదు సార్. మన ఓనర్స్ మంచివాళ్ళు నా యొక్క మంచితనం చూసి వాళ్ళు కూడా గమ్ముగున్నారు సార్. నేను నెల్లూరుకి వచ్చేసాను సార్. నేను నా ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకున్నాను సార్ నెల్లూరుకి. ఎందుకంటే అక్కడ అయితే నేను సర్వైవ్ కాలేను హైదరాబాద్‌లో. అంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి మీరిచ్చే బిగ్గెస్ట్ వార్నింగ్ ఏంటి? అంటే ఏ సైన్ కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది? ఎటువంటి సైన్స్ వస్తాయి మనల్ని తీసేసినప్పుడు, లే ఆఫ్స్ ప్రకటించేటప్పుడు? యాక్చువల్‌గా ఐటీ ఎంప్లాయీస్ అక్కడ జూనియర్ అని, సీనియర్ అని, ఎక్స్‌పర్ట్ అని, అవార్డీ అని లేదు సార్. ఇక్కడ ఏందంటే ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ పరంగా మనము స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఎటువంటి స్కిల్స్ అంటే ఇప్పుడు మార్కెట్‌లో బూమ్‌కి సంబంధించిన స్కిల్స్ ఏంటంటే ఏఐ గాని చాలా కొత్త టెక్నాలజీస్ అవైల్ అవుతున్నాయి. సో, ఇవి మనము అప్‌స్కిల్ చేసుకోవాలి సార్. మొట్టమొదటి ప్లాన్ ఏ. సో, దాంతో పాటుగా మనకు లోన్స్ అనేవి, బర్డెన్స్ అనేవి, ఈఎంఐస్ అనేవి, ఫైనాన్షియల్ అనేది ఏమంటారు మనకు మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అనేది తగ్గించుకోవాలి సార్. ఎలా అంటే మనకు ఈఎంఐస్ ఉండకూడదు. అండ్ ఒకవేళ జాబ్ పోయినా మినిమమ్ 1-2 ఇయర్స్ ఒక ఫండ్ అనేది ఉండాలి సార్ మనకు. అండ్ పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయడం స్టార్ట్ చేయాలి సార్. ఎందుకంటే మనం ప్రైవేట్ జాబ్‌లో ఉంటున్నాము. పెద్ద కంపెనీల పరిస్థితి ఇలా ఉంటే నేను దాదాపు ఏమంటారు వీళ్ళు కోట్లల్లో షేర్లు ఇస్తారు. ఇంత పెద్ద కంపెనీ నుంచి ఇమ్మీడియేట్‌గా తీస్తారనేది కలలో కూడా ఊహించుకోలేము సార్. ఫైన్ డే వస్తది తీసేస్తారు. సో, దానికి తగ్గ మనం ఏందంటే మన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ కాబట్టి
నా యొక్క థాట్ ఏందంటే సార్, డెఫినిట్‌గా 3, 4 విధాలుగా మనము ప్లాన్ చేసుకోవాలి సార్. మొట్టమొదటిగా ఈఎంఐ ఉండకూడదు. రెండోది మనకు పాసివ్ ఇన్‌కమ్ ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. మూడోది మనం జాబ్ లేకపోయినా మన ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలన్నా మనకు ఒక ఫండ్ అనేది ఉండాలి సార్ 2 ఇయర్స్‌ది. అండ్ ఫోర్త్‌ది స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటే దాదాపుగా మనము ఎక్కడైనా మనము ఫ్రీలాన్సింగ్ అటువంటిది అనేది చేసుకోవచ్చు సార్ మనం. ఓకే. నవాజ్ గారు చివరిగా చెప్పండి. ఇప్పుడు అప్ స్కిల్లింగ్ గురించి మీరు చెప్పారు. అప్ స్కిల్లింగ్ తప్పనిసరి ఐటీ కంపెనీస్ అనేది. అయితే నిజంగా కంపెనీలు అవసరం వల్ల తీసేస్తున్నాయా? లేకపోతే కాస్ట్ కట్టింగ్ వల్ల తీస్తున్నాయని మీరు భావిస్తున్నారా? దీంట్లో చాలా రకాలుగా ఉన్నాయి సార్. మనం డిస్కషన్ చేసుకుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ కట్టింగ్ అనేది ఒకటి ఉంది సార్. నె నెక్స్ట్ ఇంకోటేందంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా ఎంతోమంది జాబ్స్‌ని ఒక రోబోట్, చాట్‌బాట్, నేచురల్ ఎన్ఎల్‌పి లాంగ్వేజెస్ మన అటువంటివొచ్చేసి 10 మంది జాబ్స్‌ని ఒకరు చేయడం. అండ్ జస్ట్ మనం ఆ యొక్క బగ్స్ గురించి ఆ యొక్క అసెస్మెంట్ చేయడానికి మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా సెంటర్స్ కోసం, న్యూ టెక్నాలజీస్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం అండ్ హై ప్యాకేజెస్ ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళని తీస్తున్నారు సార్ వీళ్ళు టార్గెట్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే వాయిస్ రేస్ చేస్తారో ఎథిక్స్ అండ్ కంప్లైంట్స్ సార్, వాళ్ళ మీద కూడా వీళ్ళు తీస్తున్నారు సార్. యాక్చువల్గా అది ఆ నామకే వాస్తే పేపర్ పైన ఎథిక్స్ అండ్ కంప్లైంట్స్ అని ఉన్నాయి. యాక్చువల్‌గా ఎథిక్స్ అండ్ కంప్లెయింట్స్ అనేవి, లేబర్ లాస్ అనేవి వీళ్ళు ఏం ఫైల్ చేయటం లేదు సార్. యాక్చువల్‌గా నేనైతే పీఎంఓ ఆఫీస్‌కి, ప్రెసిడెంట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేబర్ కమిషనర్ తెలంగాణ, సెంట్రల్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ అండ్ యూఎస్ఏలో ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కమిషన్ అండ్ ఫెడరల్ కోర్ట్‌లో కూడా ఫైల్ చేస్తున్నాను సార్ నేను యూఎస్‌లో. సో, దాదాపుగా ఇన్ని విధాలుగా నేను ఎస్కలేషన్ చేసినా, నా కేస్ 2 ఇయర్స్ నుంచి నడుస్తా ఉంది సార్. ఇంకా ఏమంటారు జస్టిస్ అనేది దొరకలేదు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హార్డ్ వర్క్ చేసినా కూడా జాబ్ సేఫ్ లేదని చెబుతున్నారు. ఒక చిన్న మీటింగ్‌లో ఒక్క ముక్కలో తన ఉద్యోగాన్ని తీసేసినట్టు ఆయన చెబుతున్నారు. అయితే హార్డ్ వర్క్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ ఎనీమోర్. దీంతో పాటు జాబ్ ఇది కాదు, కేవలం గ్యాంబిల్‌గా మారిపోయింది అని చెబుతున్నారు. ఐటీలో లాయల్టీకి వాల్యూ లేదని చెబుతున్నారు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.